ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి మామా ఎక్కడికో తీసుకొస్తావనుకుంటే ఏదో రెస్టారెంట్కి తీసుకొచ్చావు. ఇది ఏదో రెస్టారెంట్ కాదు, ఒక స్పెషల్ ప్లేస్. ఏంటి ఇక్కడ స్పెషల్? చాలా మంది లవ్ బర్డ్స్ ఎక్కువగా కలుసుకునే ప్లేస్ ఇది. లవ్ బర్డ్స్ వచ్చే ప్లేస్ కి మనం ఎందుకు మామా? ఏ మనం ప్రేమికులం కాదా? ప్రేమికులమే కానీ భార్యాభర్తలం కూడా కదా. వస్తే మొద్దు, ఈరోజేంటో మర్చిపోయావా? ఇట్స్ వ్యాలంటైన్స్ డే, అంటే ప్రేమికుల దినోత్సవం. తెలుసులే మామా, కిందటిసారి ఇంట్లో చేసుకున్నాము. గుర్తుంది కదా? ఈ రోజు ఇక్కడ చేసుకోబోతున్నాం. ఇక్కడ బాగోదేమో మామా. చాలా బాగుంటుంది. నువ్వెప్పుడు ఇలాంటి ప్లేస్కి రాలేదు కదా. లోపలికెళ్తే నువ్వు థ్రిల్ అవుతావు. ఆల్రెడీ నా ఫ్రెండ్స్ కొంతమంది లోపల సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మనం కూడా వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవుదాం. లెట్స్ గో. హే రామ్, ఏంట్రా ఇంత లేటు? పార్టీ స్టార్ట్ అయిందా? ఎప్పుడో స్టార్ట్ అయింది రా. ఇంతకీ తనెవరు? నా వైఫ్ సీతరా. నీ వైఫా? ఏ పల్లెటూరు నుంచి పల్లెపడిచి ఎత్తుకొచ్చావు మచ్చా? ఇది పబ్ అనుకున్నావా లేక పొలం అనుకున్నావా రామ్? ఈ మిడ్డీలు షాట్ల మధ్య మీ వైఫ్ చాలా కాంట్రాస్టెడ్ గా ఉంది. చీర్స్ చెప్పే చోట శారీని తీసుకొచ్చావేంటి రామ్? హలో, ఎక్స్క్యూజ్ మీ. నా వైఫ్కి అలా ఉండడమే ఇష్టం, కానీ తను మోడర్న్ డ్రెస్ వేసుకుంటే మీ అందరికంటే అందంగా ఉంటుంది. ఏంటి డౌటా? నమ్మరా? తనతో మోడ్రన్ డ్రెస్ వేయించి చూపించు, అప్పుడు నమ్ముతాము. అది తనకిష్టం ఉండదు. అయితే నమ్మం రామ్. ఓకే, ఇలా రా సీత. మన ఫస్ట్ వ్యాలంటైన్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకుందాం బేబీ. నీతో నాకు ఇది ఫస్ట్ డేటే, కానీ నువ్వెంతో మందితో డేట్ చేసి ఉంటావు కదా. ఓ కమ్ ఆన్ బేబీ, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఈ ఇయర్ నువ్వే నా గర్ల్ ఫ్రెండ్ బే. మరి వ్యాలంటైన్స్ డేకి నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు? నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ అందరిలో నువ్వే నాకు స్పెషల్. ఏం కావాలో అడుగు. డైమండ్ బ్రేస్లెట్ ఎంతలో కావాలి? ఒక 2-3 lakhs. అంతే కదా. మామ్కి కాల్ చేసి మనీ తమ్మని చెప్తాను. నీకు అమ్ముందా? ఈ మధ్య దొరికిందిలే, బంగారు బాతు లాంటి అమ్మ. అమ్మాయి దొరకడం తెలుసు గాని ఈ అమ్మ దొరకడం ఏంటి? అదో బ్యాడ్ స్టోరీలే. వీడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. ఏంట్రా? నాకు అర్జెంటుగా 4 lakhs కావాలి మామ్. నీకు అంత డబ్బెందుకురా? మామ్, ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా మామ్. నా గర్ల్ ఫ్రెండ్ తోటి రెస్టారెంట్కి వచ్చాను. తనేమో గిఫ్ట్ అడిగింది. ఏంటి? గిఫ్ట్ కోసం 4 లక్షలా? అంత మనీ నా దగ్గర లేవు. కమాన్ మామ్, నిన్ను కోట్లు అడగలేదు. కన్న కొడుకు కోసం కనీసం 4 లక్షలు ఇవ్వలేవా? డబ్బులు ఇంట్లో పెట్టుకొని తిరుగుతారా? అరే, ఇంట్లో లేకపోతే బ్యాంకు వెళ్ళి డ్రా చేయి. నేను ఈగల్ రెస్టారెంట్ దగ్గర ఉన్నాను. వెంటనే బయలుదేరి డబ్బు తీసుకొచ్చాయి. నేను రాను. అన్ని డబ్బులు నా దగ్గర లేవు. నువ్విక్కడికి రాకపోతే నేనే అక్కడికి వస్తాను. ప్లీజ్ రా, ప్లీజ్. నన్ను అలా టార్చర్ పెట్టకు. ఇప్పుడు నా టార్చ్ లైట్వి నువ్వేమో. ట్రై టు అండర్స్టాండ్ మీరా. టైం వేస్ట్ చెయ్యొద్దు మో. ఇక్కడ నా గర్ల్ ఫ్రెండ్ వెయిటింగ్. నువ్వు వస్తావా లేకపోతే నన్ను రమ్మంటావా? సరే, నేనే వస్తాను. దాట్స్ మై మామ్. ఎస్,
మామ్ కమింగ్ బేబీ. లెట్స్ గో బేబీ. నువ్వు మోడర్న్ వేర్లో చాలా బాగుంటావు సీత. నిన్నలా చూడాలని నాకు చాలా కోరిక. ఊరుకో మామా, వాళ్ళేదో అన్నారని నువ్వు కూడానా? నాకు నిజంగా నిన్ను మోడర్న్గా చూడాలనుంది. నువ్వు ఓకే అంటే 5 minutesలో డ్రెస్ అరేంజ్ చేస్తాను. నువ్వు ఇలా అంటే నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ప్లీజ్ సీత, నా కోసం ప్లీజ్. నీకోసం 4 గోడల మధ్య ఏమైనా చేస్తాను మామా, కానీ నలుగురు మధ్య చేయమంటే నా వల్ల కాదు. అందుకే నేను ఇలాంటి చోటికి రాను అంటాను. నువ్వు బలవంతం చేస్తే వెళ్ళిపోతాను. ఓకే ఓకే ఓకే, వద్దులే, సీరియస్ అవ్వకు. ఈ గౌతమ్ గడికి నన్ను టెన్షన్ పెట్టడమే పెద్ద పని అయిపోయింది. అప్పుడు ఇంటికొచ్చాడు, ఇప్పుడు నన్నే రెస్టారెంట్కి రమ్మంటున్నాడు. ఎక్కువసేపు వద్దు, కాసేపు ఉండి వెళ్ళిపోదాం. లేదంటే మా ఫ్రెండ్స్ డిసప్పాయింట్ అవుతారు. సరేనా? ఏంట్రా డ్రెస్ మార్చి తీసుకొస్తావు అనుకున్నావు, మళ్ళీ ఏమైందిరా? తనకిష్టం లేదురా, వదిలేయండి. పార్టీ ఎంజాయ్ చేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.